వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భాగస్వామ్యమే కాదు సహా ప్రయాణం, ఘనాలో ప్రధాని మోడీ. కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వరంగల్ రాజకీయంలో కొత్త ట్విస్ట్, మీనాక్షితో కొండా దంపతుల ప్రత్యేక భేటీ. ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని సహా ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని తన 5 రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘానాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘానాలో ప్రధాని మోడీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. प्रधानमंत्री मोदी ने कहा कि घाना का ये राष्ट्रीय पुरस्कार गर्व और सम्मान की बात है. उन्होंने पुरस्कार को भारतीय युवाओं की आकांक्षाओं और उनके उज्जवल भविष्य के साथ साथ दोनों देशों के ऐतिहासिक संबंधों को समर्पित किया. तो घाना के राष्ट्रपति ने प्रधानमंत्री नरेंद्र मोदी को अपने सर्वोच्च सम्मान से सम्मानित किया और ये वो तस्वीर प्रतिष्ठित राष्ट्रीय पुरस्कार से प्रधानमंत्री को नवाजा गया और इसका नाम है ऑफिस ऑफ द स्टार ऑफ द घाना. इस प्रतिष्ठित पुरस्कार से सम्मानित किया गया. राष्ट्रपति जी द्वारा घाना के राष्ट्रीय अवार्ड द ऑफिसर ऑफ द ऑर्डर ऑफ द स्टार ऑफ घाना से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है. मैं राष्ट्रपति महामाजी, घाना सरकार और घाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं. मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं. यह सम्मान ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోని తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నర్వ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాయి. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్ గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎం కు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నర్వ్ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ అధునాతన సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్ గా మాట్లాడారు. ఈ సేవలను చిత్తశుద్ధితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. నేను గంగామణి సార్, నేను ఇంతకుముందు పైపాలెం పిఎస్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చినాను సార్. ప్రతి విలేజ్ సెక్రటేరియట్కి ఒక బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ని మనం తీసుకున్నాం సార్, సిహెచ్ఓ అని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని. సో వాళ్ళల్లో కొంతమందిని, అంటే మనం 5000 అయితే కనుక మనం తక్కువ పాపులేషన్కి ఉన్నారు కాబట్టి కొంతమందిని రీఆర్గనైజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాము. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ నుంచి ఇప్పించి. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది మీకు? వీళ్ళందరినీ కానీ రీఆర్గనైజ్ చేస్తే ఎంతవరకు మ్యాన్ పవర్ సరిపోతుంది? టోటల్గా మనకి ఎంటైర్ స్టేట్లో కనుక ఇది చేయాలంటే అప్రాక్సిమేట్గా ఒక 2000 మెంబర్స్ కావాలి సార్. 1500 to 2000 అడిషనల్ ఈ స్టాండర్డ్స్ ప్రకారం. సో మనకి 10,032 మంది ఉన్నారు సార్ మన సిహెచ్ఓలు. వాళ్ళని ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తే 7,500 ఏదైతే మనం విలేజ్ సెక్రటేరియట్స్లో రీఆర్గనైజ్ చేస్తున్నామో సేమ్ సిస్టంలో 5,000కి ఒక సబ్ సెంటర్ సార్. మనకు ఇప్పుడు 3,200 ఉన్నారు ఒక్కొక్క సబ్ సెంటర్కి. అందుకని వాటిని ఆప్టిమం లెవెల్లో కనుక మనం రీఆర్గనైజ్ చేస్తే ఈ 2000 మెంబర్స్ని మనం ఇలా ట్రైన్ చేసి ఉపయోగించుకుంటే వర్కౌట్ చేయాలి. మాట్లాడాలి. ఓకే రండి. ఓకే రండి. 8 super specialists now. Nori Dattatreya I appointed as advisor. Like that for cancer. We can make one doctor
who is specialist. You can take higher level, national, international knowledge syncing with that. Then they will execute down below. We will have a target approach. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్ ని కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో 140 రోజులు అక్రమ నిర్బంధంలో ఉండి బెయిల్పై నిన్న విడుదలైన వంశీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామం నుండి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉందని ఇంటింటికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారని, తల్లికి వందనం ఆ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి లబ్ధి పొందారని, గత ప్రభుత్వంలో అయితే ఇంట్లో ఒకరు మాత్రమే ఈ పథకం వచ్చేదని, అయితే ఆ ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకం ఆ ఇంట్లో పొందేవారు కాదని, ఈ ప్రభుత్వంలో అటువంటిదేదీ కాకుండా తల్లికి వందనం, వంట గ్యాస్ పథకాలు వర్తింపచేయని కూటమి ప్రభుత్వం పాలన బాగుందని, గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే చెప్పటం ఆనందంగా ఉందని, సంక్షేమ పథకాలు ఒకటే కాదని అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తారని, లక్షల కోట్లతో ఇండస్ట్రియల్ రావడానికి రెడీగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ 4000 చేశారని అన్నారు. అలాగే సూపర్ 6 లోని సంక్షేమ పథకాలని ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. తల్లికి వందనం వస్తుందా పిల్లలకి? ఎంతమంది ఉన్నారు? సీనియర్ అంటే గారు సత్యబాబు గారు కనపడతలేదు ఇందులో. మాట్లాడు. మాజీ వాటిలో నమస్తే. తల్లికి వందనం వస్తుందా మన ఇంట్లో? అన్నేమా గతంలో ఇవ్వలేదు ప్రభుత్వం అలాగా వచ్చిందా? అన్న మొబైల్ అనుకుంటున్నా. అలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలి మాకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి నరసాపురం నియోజకవర్గంలో మరి నరసాపురం మండలం గొంది గ్రామం, అదేవిధంగా చిట్టవర గ్రామం, నరసాపురం పట్టణం 1వ వార్డులో కూడా ఈరోజు మేమందరూ ఈ కూటమి నాయకులందరూ కూడా పెద్దలు రామరాజు గారు కానీ, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి జనసేన పార్టీ నాయకులు, మరి బీజేపీ పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా అంటే ప్రజల వద్దకు వెళ్ళి అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మేము అధికారంలోకి వచ్చి 2024లో ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక 1 year అవడంలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ఈ పరిపాలన ఏ రకంగా ఉంటుందన్న ఆలోచనతో మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో ఈ కూటమి నాయకులతో మేమందరూ కూడా ఇక్కడ గొంతి గ్రామం ఈ గ్రామాలను మేము పర్యటన చేస్తున్నాం. అంటే ప్రజలు కూడా మేము మరి పరిపాలన ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా వారితో మేము మాట్లాడటం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే కనుక ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళందరూ ప్రజలందరూ ఉన్నారు. పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలు దృష్టిలో పెట్టుకున్నా సరే మరి ఆ రోజున పెన్షన్ మరి 3000 ఉన్నది 1000 రూపాయలు పెంచి మేము 4000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదటనే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇచ్చిన సందర్భం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం మరి చదువుకునే పిల్లలకి తల్లికి వందనం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థులకు అందే విధంగా కూడా తల్లికి వందనం కార్యక్రమం కూడా మరి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి అందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మేము ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు మేము చెప్పామో మరి దానిలో భాగంగా కూడా 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దానికి కూడా
మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ కూటమి నాయకులు కూడా నియోజక ప్రజలకు కానీ ఎవరికి ఏదున్నా సరే కూటమి నాయకులు ప్రతి సందర్భంలో కూడా ప్రతి విషయంలో కూడా వారికి అందరికీ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ కూడా చూడండి. మరి గతంలో ఏంటంటే పెన్షన్ వృద్ధాప్యులు 3,000 రూపాయలు ఉంటే మరి మనం 4,000 రూపాయలు చేస్తాం. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ 6,000 రూపాయలు ఇస్తున్నాం. డిజాబుల్గా ఉన్నటువంటి మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు 15,000 రూపాయలు ఇవ్వడం కూడా మేము జరుగుతుంది. మరి కొత్త పెన్షన్లు కూడా మరి ఏదైతే కొద్దిగా విడోస్కి కానీ మరి వివిధ రకాలైన పెన్షన్లు కూడా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు కూడా మేము త్వరలోనే అవి కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా ఒకటే విషయం మేము చెప్పదలుచుకున్నాం ప్రజలందరికీ కూడా. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము చూస్తున్నారు ఏదైతే మనం సంక్షేమ పథకాలు కానీ అంటే రాష్ట్రానికి ఒక సంక్షేమమే కాదు, దాని సమానంగా అభివృద్ధి కూడా ఉండాలి. కాబట్టి దానిలో చూసుకోండి, ఒక ఇండస్ట్రీస్ వాళ్ళ లక్షల కోట్ల రూపాయలతో మరి విదేశాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మరి ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ కూడా. మరి అభివృద్ధి కూడా కావాలి. కాబట్టి రోడ్ల విషయం చూడండి, మరి గత 5 సంవత్సరాలు కూడా ఒక రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మరి ఈ రోజున మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని చోట్ల కూడా మంచి రోడ్లు వేసి ప్రజలకు రవాణా విధానం అన్ని రకాలుగా కూడా వారిని ఆదుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్లే విధంగానే మరి మన ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వెళ్తున్నారు. అదేవిధంగా మోడీ గారి సహకారంతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర దిశగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ మేము చిట్టవరం, గొంది, అలాగే లాకుపేట ఇవన్నీ కూడా వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా మాకు ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ఈ ప్రభుత్వం మంచి పరిపాలన ఇస్తుంది అని చెప్పని ఎంతో ఆనందంగా చెబుతూ ఉన్నారు. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంట్లోని కూడా అన్ని కూడా అందుతున్నాయని చెప్పని వాళ్ళందరూ హ్యాపీగా ఎంతో బాగా చెబుతూ ఉన్నారు. ఇవాళ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి ఖజానా ఖాళీ చేసి మనకు విపరీతమైన అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు పాడైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతు ఈ ప్రభుత్వానికి కావాలని చెప్పని ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరూ కూడా కృతనిశ్చయంతో పనిచేస్తామని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ, మురళి ఎపిసోడ్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మీనాక్షికి 16 పేజీల నివేదికను అందజేశారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లాలో గ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్లు సమాచారం. ఆమె ఇద్దరు కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదని. జగన్ రెంటిపల్ల పర్యటనలో మృతి చెందిన సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు. నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉంది. చిన్న చిన్న గాయాలకి మా ఆయన ఎలా చనిపోతాడు? సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.
అప్పటి వరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడు? కొందరు వైసీపీ వాళ్ళు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దామంటే వద్దని అంబులెన్స్లోనే తీసుకెళ్లారు అని చీలి సింగయ్య భార్య తెలిపారు. నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు చీలి సింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. మీ మీద ఒత్తిడి తెచ్చారమ్మా? లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు. కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి. ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చాడు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పంగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు, చెప్తే మాట్లాడలేదండి. ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు కలిస్తే ఆయన మాకు కుటుంబానికి అండగా ఉంటామమ్మా. పిల్లల చదువులకు బాధ్యత. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి మరియు ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవి కూడా మేము పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేసి ఇప్పుడు బీఆర్ఆర్ వంశధార ఇది ఫేజ్ 2 బ్యాలెన్స్ అకౌంట్ ఇంకా 188 రిలీజ్ చేయాలండి. 170 ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు ప్రజెంట్
వచ్చింది 20,000 ఎకరాల ఆయకట్టుకు వస్తుంది. 1.5 lakh పాపులేషన్ ఇప్పుడు ప్రజెంట్ బెనిఫిషియరీ. ఎదురుగా మనకి ఏంటి ఈ 170 కోట్లు 188 కోట్లు వచ్చి పెడితే ఇంకా 20,000 ఎకరాలకు వస్తుందా? ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? మనం అంత ఖర్చు పెడితే 20,000 వచ్చింది, ఇది కరెక్టేనా? క్రిటికల్ బ్యాలెన్స్ 188 కోట్స్ ఖర్చు పెడితే 20,000 ఆయకట్టుకోవచ్చు. అది కూడా పాల్గొన్న కాన్స్టిట్యూన్సీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమీక్ష సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన బొత్స, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి. వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలి. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు తెలియజేయడం కోసమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డిజిటల్ స్క్రీన్ పై ప్లే చేయించి చూపించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని, ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపించిన బొత్స, తాట తీస్తామంటాడు పవన్ కళ్యాణ్. ఎవరి తాట తీస్తారు? తాటాకు చప్పళ్లకు భయపడేవారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతాం. పండించిన పంటలను కొనే నాథుడు లేడు. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి. శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ అన్నదాత సుఖీభావ పథకం ఏప్రిల్, మే నెలల్లో అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని వీడియో ప్లే చేసి చూపించిన బొత్స, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు పెడతారా? స్వాతంత్రం వచ్చాక ఇటువంటి పోకడలు చూడలేదు. కూటమి ప్రభుత్వం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మారింది. అధికారంలో ఉన్నవారు ఇసుకను దోచుకుంటున్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ ఇసుక దొరికే రావులపాలెం అధిక ధరకు కొనుక్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంతేగాని ఎవరిలో కొడతానికి ఈ కార్యక్రమం కాదు. అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. జగన్ గారు మీరు ఉన్న 7 ఉన్నారు ఇక్కడ కోఆర్డినేట్. ఈ సమావేశం అయిన తర్వాత 7 కోఆర్డినేట్ 7 డేట్స్ తీసుకోండి. 7 డేట్స్ తీసుకోండి. 7 నియోజకవర్గాల్లో సమావేశం జరగాలి. సమావేశం జరగాలి. సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి అందులో సమావేశం రావాలి. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం చూడండి. ఈ కార్యక్రమం చెప్పండి. వాళ్ళు చెప్పినే చెప్పండి. ఇంటే ప్రజలు తీసుకొని చెప్పండి. అయిన తర్వాత అమ్మ నువ్వు ఇదే రోజు ఫోన్ చూస్తే అయిన తర్వాత ఆ నియోజకవర్గం మీ ఇన్ఛార్జ్ కంపల్సరీ మీకు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో సమావేశాలు పెట్టాలి. మీ ఇన్ఛార్జ్ అందరూ కూడా సమావేశం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చెప్పాలి. చెప్పి అప్పుడు వాళ్ళని మా గ్రామాల్లో పంపించాలి. మీరు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా గ్రామాల్లో వెళ్ళి వాళ్ళతో మమ్మల్ని మీరు తిరగడం అవసరం ఉంది. ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన పార్టీ మాట, మన పార్టీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి ప్రజా వహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వేదిక ప్రజలందరూ కూడా మీరు పూర్తిగా సహకరించాలని అందుకే అందుకే ఈ సమాజం కూర్చోవడం జరిగింది. ఈ సమాజం పెట్టుకోవడానికి కారణం దయచేసి అందరూ కూడా. ఎందుకంటే ఇలాంటి మోసగాళ్ళని, ఇలాంటి మాయమాటలు చెప్పిన వాళ్ళని ఈ రాజకీయాలకు తగ్గదు. ఒక్కరోజు కూడా రాజకీయాలు అధికారంలో కొన్ని అర్హత లేదు. కొన్ని ఇవాళ కాదు కొన్ని పెడతామండి, కొన్ని ఏదో వస్తున్నారు ఇంకా బస్సులు మారాయి. ఎన్నికలకు వచ్చి మీ ఊర్లో ఎక్కి తెలుపు దర్శనం చేసి మళ్ళీ ఊరికి వెళ్తారా? ఇప్పుడు వచ్చి ఊర్లో ఏ జిల్లాకి వెళ్తారు, ఏ ఊరికి వెళ్తారు చెప్తారు. సరే చెప్పండి, నాటకం కూడా తెలుసుకుందాం. ఏదో ఇస్తాను వెయిట్ చేస్తాం. కానీ నిరుద్యోగుల శ్రీరామకి ఇస్తారంట,
దాంతో అందరికి ఉద్యోగులు వస్తాడు 3,000 రూపాయలు ఇవ్వకండి. మరి సిటీకి వచ్చి P4 అండి. P4 ఏంటిది? అవును, ఎప్పుడు నుంచో మన తాతల దగ్గర నుంచి ఎవరైనా ఊళ్ళో అవకాశం ఉంటే కొద్దిగా స్వాతంత్రుడు ఉంటే ఒక పేదవాడు వస్తే ఆ పేదవాడికి వచ్చి ఉండి అని చదివి మంచిగా లోకేష్ గారు పెడతా నేను చెప్తాడు ఆయన కూడా చదువుతాడు. ఏప్రిల్ మే ఈ విషయాన్ని గ్రామాలు చెప్పండి, ఈ వీడియోని గ్రామాలు చెప్పండి. ఏప్రిల్ మే మాసంలో శాసనమండలి సాక్షిగా మా అందరి వర్షాలు మా తలలో ఉట్టేసి తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు తరచూ శ్రీవారి ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు తిరుమలను నో ప్లేయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నా పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.